నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరత్ రెడ్డి గారు, వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక అందించారు నారావారి ఫ్యామిలీకి. అయితే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఈ కానుక అందిస్తున్నానని కూడా రాశారు. 2024లో ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని కూడా రాశారు. అంటే ఈ గిఫ్ట్ని ఏ విధంగా చూడాలి, ఈ కానుకని? వలి మనం క్రిస్మస్ కానుకలు ఎవరికిస్తాం అనేది ముఖ్యంగా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. క్రిస్టియన్ వాళ్ళకు క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తుంటాం. అంటే మన సర్కిల్లో ఉన్న వాళ్ళకు, మనకు తెలిసిన వాళ్ళకు ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే క్రిస్టియన్స్కి వాళ్ళకు గ్రీటింగ్స్ చెప్తుంటాం, గిఫ్ట్లు ఇస్తుంటాం. అదొకటి. లోకేష్ క్రిస్టియన్ కాదు. అంటే ఎందుకు ఇచ్చింది అనేది అదొకటి పరమార్థం. క్రిస్టియనే, వారు పండగ చేసుకుంటారు కాబట్టి అక్కడి నుంచి రావాలి. వస్తే లోకేష్ నుంచి రావాలి, లోకేష్ నుంచి అట్నుంచి ఇటు రావాలి. క్రిస్టియన్ శుభాకాంక్షలు చెప్పేది. అనూహ్య గిఫ్ట్ వెనక ఉద్దేశం, అనూహ్య గిఫ్ట్ వెనుక ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అన్నకు పంపాల్సిన గిఫ్ట్ లోకేష్కి పంపింది అనేది ఇక్కడ. అంటే రాయడంలో పేరుతో రాశారంటారా? అంటే అంటే అన్న మీద కోపం అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు వైఎస్ ఫ్యామిలీ తరఫున మీ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నా అంటే, చంద్రబాబు కుటుంబానికి మంచి జరగడం అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడమే వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు పెద్ద ఊరట. ఇప్పుడు లోకేష్ కూడా చెప్తున్నది ఏంటి అంటే చంద్రబాబు గారు అధికారంలోకి రావడం అనేది సెకండరీలో ఉంది, జగన్ ఓడిపోవడం అనేది ఆమె ఫస్ట్ కావచ్చు. షర్మిల మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, హల్చల్ చేయాలని చెప్పి, కీ రోల్ పోషించాలని చెప్పి పెద్ద కసరత్తే జరిగింది. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తుందని చెప్పి, ఖమ్మం నుంచి పోటీ చేస్తుందని చెప్పి, లేదా రాజ్యసభకు ఎంపిక అవుతుందని చెప్పి, ఏదైతే ఢిల్లీ మన బెంగళూరులో చక్రం తిప్పుతున్న డీకే శివకుమార్తో చాలాసార్లు కలవడం జరిగింది. విలీన ప్రక్రియ అయిపోతుందని చెప్పడం జరిగింది. ఏమైందో లాస్ట్కు మొత్తానికి అయితే ఇక్కడ ఆగిపోయింది. మేము పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. లాస్ట్కు పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడి నుంచి తన స్థావరాన్ని మరి ఆంధ్రప్రదేశ్కు మార్చినట్టుగా కనిపిస్తుంది. అంటే తెలంగాణలో ఇక నాకు స్థానం లేదనుకుందో, లేకపోతే తెలంగాణ ఫలితాలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా వైఎస్ షర్మిల రాజకీయంగా ఒక సంచలనం మాట్లాడటం కావచ్చు, ఇట్లా గిఫ్ట్ పంపించడం కావచ్చు. ఎస్ రేవంత్ రెడ్డిని కూడా సీఎం కావద్దని చెప్పిన సందర్భం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినా రేవంత్ రెడ్డిని సీఎంగా ఆమోదించరు అని కూడా చెప్పిన సందర్భం కూడా ఉంది. అంటే దాన్ని పెద్దగా పత్రికలు పట్టించుకోలేదు. అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే క్రిస్మస్ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతుందా అనేది మనకు ఒక ఊహాగానంగా దీన్ని చూడొచ్చు. అయితే మరొక వాదన మనకు వినిపిస్తున్నది అంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షురాలుగా షర్మిలనే నియమిస్తారు అనేది కూడా మనకు వస్తున్న అప్పుడప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడే అక్కడికి పంపిస్తే బెటర్, ఇక్కడ బతికించుకోవాలి కాబట్టి ఈ చర్చలు బాగా చర్చలు జరిగింది. ఇక్కడ ఏం పని తనకు అక్కడ కదా. ఇంకొక షర్మిల మీద ఆరోపణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈమె పాదయాత్ర చేసి ఆ ఫ్లోను తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో సానుభూతి వచ్చేటట్లుగా, ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడేటట్టుగా ఈమె పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర ఆగిపోకుండా. అంటే జగన్ను అధికారంలోకి తీసుకురావడానికి ఈమె పడ్డ శ్రమ కూడా మామూలుగా ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పాదయాత్ర చేసి శ్రమ పడ్డాడో ఆ లెవెల్లోనే షర్మిల కూడా ఆ పార్టీ కోసం కష్టపడడం జరిగింది. పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి షర్మిల పడ్డ శ్రమ కూడా తక్కువేం కాదు. ఈవెన్ షర్మిల అయినా ప్రచారంలో కూడా విజయమ్మ గారు వీళ్ళందరూ కూడా అంటే ఫ్యామిలీ అంతా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడానికి పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది, కొట్లాడడం జరిగింది. తదనంతరం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఎందుకు అసంతృప్తి మొదలైంది ఫ్యామిలీలో. తనకు సీట్ ఇవ్వలేదనా, రాజ్యసభ ఇవ్వలేదనా, లేకపోతే తనని పరిగణలోకి తీసుకోవట్లేదనా, ఏదో కొన్ని కారణాలతోటి ఆస్తులకు సంబంధించా లేకపోతే పదవులకు సంబంధించిన గొడవల అనేది ఇప్పటివరకు బయటికి రాకపోయినప్పటికీ మొత్తానికి కుటుంబానికి దూరంగా ఉంది. ఒకవైపు విజయమ్మ వైఎస్ఆర్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ ఇక్కడ తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెడితే ఇక్కడికి కూడా వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా కొంత విమర్శలు రావడం జరిగింది.
అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇప్పటివరకు షర్మిలను విమర్శించలేదు, షర్మిల డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు అనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ లోకేష్కు పంపిన దీని సారాంశాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఇది ఒక వేదికగా చేసుకుంది ఈ క్రిస్మస్ని అనుకోవడానికి మనకు వీలవుతుందేమో అని చెప్పొచ్చు. ఇంకొకటి భరతరెడ్డి గారు, అంటే ఎలక్షన్స్ చాలా దగ్గరగా వస్తున్నాయి, ఇంకా 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ తాను పోటీ చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకున్నారు వైఎస్ షర్మిల గారు. అక్కడ పోటీ చేసినా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి పని చేసినా పని చేయకపోయినా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ గెలవాల్సిన అవసరం ఉందని ఒక బహిరంగ వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం జరగవచ్చు అంటారా? ఖచ్చితంగా అవకాశం ఉందా? అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అంటే ఇదే పద్ధతిలో కొనసాగినట్టయితే ఏదైతే మీకు మంచి జరగాలి 2024లో అని ఏదైతే క్రిస్మస్కు గిఫ్ట్ పంపడం జరిగిందో, దానికి లోకేష్ థ్యాంక్స్ చెప్పడం జరిగిందో, వైఎస్ఆర్ ఫ్యామిలీ తరపున నేను పంపిస్తున్నానని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా మనకు అనుకోవచ్చు. అంటే మేము నువ్వు దిగిపోవాలని కోరుకుంటున్నాము అని చెప్పే ప్రయత్నం చేయడం అనుకోవచ్చు. సరే, ఎవరు సీఎం అవుతారని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి, మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి దిగిపోవడానికే షర్మిల ప్రయత్నిస్తుందా అనేది కూడా అది కూడా ప్రయత్నం కావచ్చు. అయితే బయటికి వచ్చి చేస్తుందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఈ లోపు కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆమె విలీనం చేసుకునే ఆ పార్టీని అక్కడ ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం కల్పిస్తుందా, లేకపోతే ఇప్పుడు అంటే తెలంగాణలో పార్టీ పెట్టడం జరిగింది, ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్కు లో ఉంటుందా చెప్పలేదు. కేవలం ఇది తెలంగాణ ప్రాంతానికి పరిమితమైన పార్టీగానే తన పార్టీని రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ పార్టీని తీసుకెళ్ళి మరి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునఃస్థాపన చేస్తాదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే విలీనం కాలేదు కదా, ఇప్పటిదాకా కాలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టయితే ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ సభ్యులు తెలంగాణ పార్టీ కాబట్టి తెలంగాణ పార్టీని క్లోజ్ చేయాలి, విలీనం చేయాలి. లేదంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా వైఎస్ఆర్ పార్టీగా మరొక పార్టీ పెట్టుకోవాలి, దీన్ని క్లోజ్ చేసి ఇది నుంచి అక్కడ పెట్టుకోవాలి. అంటే షర్మిల అంతా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. అంటే అంటే ఎక్కడికి చాలామంది అన్నారు జగన్ వదిలిన బాణం అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ మొదట్లో అన్నారు, ఇప్పుడు అది ఆ బాణం ఎవరి బాణం ఎవరికి గురిపెట్టింది, ఎవరికి తగులుతుందో తెలియని పరిస్థితిలో షర్మిల బాణం గురిపెట్టింది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ అంటే ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆ స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత పూర్తి స్థాయిలో వస్తుందా, బహిరంగంగానే ప్రచారం చేస్తుందా, ఏదైతే చంద్రబాబు నాయుడుకి ప్రచారం చేస్తుందా, కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటున్నప్పుడు అది ఖచ్చితంగా ఆటోమేటిక్గా అది ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశానికి అడ్వాంటేజ్ పరిస్థితి. నువ్వు గెలవాలని చెప్పకపోయినా నువ్వు ఓడిపోవాలని చెప్తే అది కూడా ఒక ప్రచారంగానే భావించవచ్చు. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆమెను ఏ విధంగా ఎక్కడ వాడుతుంది, ఎక్కడ ఆమెను పార్టీలో ప్రాతినిధ్యం కల్పిస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. సార్, జగన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వైఎస్ విజయం కావచ్చు, షర్మిల గారు కావచ్చు, తర్వాత వివేక హత్య కేసు ద్వారా సునీత కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ మ్యాక్సిమం దూరం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే దీన్ని ఎట్లా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా జగన్ పరిపాలన మీద గతంలో ఉన్న పాజిటివ్నెస్ అయితే ఇప్పుడు లేదని చెప్పొచ్చు. ప్రజా వ్యతిరేకత అయితే ప్రారంభమైంది. అది ఏ స్థాయిలో ప్రారంభమైంది అనేది మనం కొలమానం పెట్టి చూడలేం, ఎన్నికల ఫలితాలే నిర్ధారించాలి. గతంలో చూసుకున్నట్లయితే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కొన్ని ఎమ్మెల్సీలో టీడీపీ గెలవడం జరిగింది, అక్కడే వైఎస్ఆర్కు దెబ్బ తగిలింది అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. అదొక్కటే మనకు అంటే ఒక క్రైటీరియా చూడొచ్చు. అంటే ఇటీవలి కాలంలో ఓటమి అంటే జగన్మోహన్ రెడ్డికి అదొక ఓటమిగా చూడొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దూరం అవ్వడం జరిగింది. వివేకానంద హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా తనకు సంబంధించిన వాళ్ళు హత్యలో బాగా పంచుకున్నారు, సహకరిస్తున్నారు, అవినాష్ రెడ్డికి సహకరిస్తున్నారు, ఆ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు పాత్ర లేదా అనేది ఒక సందేహాలు వ్యక్తమవుతున్న సందర్భంగా ఆ చిన్న ఫ్యామిలీ దూరమైంది. సునీత అయితే డైరెక్ట్గానే వివేకానంద రెడ్డి కూతురు సునీత డైరెక్ట్గానే జగన్ని అటాక్ చేయడం జరుగుతుంది. జగన్ మీద ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఒకానొక సందర్భంగా షర్మిల కూడా కొంత సపోర్ట్గా సునీతకు సపోర్టింగ్గా మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే వాళ్ళ తల్లితో పాటుగా చెల్లె, చిన్నాయన పిల్లలు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అయితే దూరంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉన్నది. జైలుకి వెళ్ళిన సందర్భంలో కానీ
ప్రచార సందర్భంలో కానీ పాదయాత్ర సందర్భంలో కానీ అధికారంలోకి వచ్చే వరకు తన కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగానే నిలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా దూరం అవుతూ రావడం జరిగింది. చివరికి వాళ్ళ అమ్మగారు కూడా ఇప్పుడు జగన్తో ఉన్నట్టుగా మనకు కనిపిస్తలేదని మనకు కనిపిస్తుంది ఇప్పుడు. ఇంకొకటి సార్, ఇప్పుడు పీకే ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు, చంద్రబాబు గారు మనం కలిశారు. ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా నేరుగా నారా గారి ఫ్యామిలీకి విషెస్ తెలియజేశారు. అంటే మానసికంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఇది ఒక విఘాతంలాగా భావించాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్గా అంటే గెలుపు మీద ఆశలు సన్నగిల్లే పరిస్థితి, దీన్ని బట్టి అలాంటి ఉదాహరణలు చూసుకోవచ్చు అంటారు. జగన్మోహన్ రెడ్డి అంత తొందరగా ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదని మనం అనుకోవాలి. ఎందుకంటే అతని చరిత్రను చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తనకు ముఖ్యమంత్రి పీఠం కావాలని చెప్పి పట్టుపట్టడం జరిగింది. సోనియా గాంధీ దగ్గరనే పట్టుపట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి మృతి చెందిన తర్వాత. కానీ కేంద్ర హైకమాండ్ అంగీకరించలేదు. అప్పుడు నువ్వు పార్టీలో ఉండు, కావాలంటే అప్పుడు కేంద్రంలో అధికారం ఉంది, నీకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తాము, నువ్వు పార్టీలో ఉండంటే నాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎదురు తిరగడం జరిగింది. దాంతో అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాదన ప్రకారం నేను పార్టీని ఎదిరించడం వల్ల నా మీద సిబిఐ కేసులు పెట్టారు, నన్ను జైల్లో వేశారు, అదే నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇవన్నీ చేయకపోతే దీనికంతా చిదంబరం చంద్రబాబు నాయుడే రూపకల్పన అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణలతోటే తిరగడం జరిగింది. అయినప్పటికీ ఆ ఆరోపణల నేపథ్యంలో జైలుకి వెళ్ళడం జరిగింది, పాదయాత్ర చేయడం జరిగింది. ఆ సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 23 మంది ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేసి టీడీపీలో చేరడం జరిగింది. అంటే ఇవన్నీ సంఘటనలు జరిగినప్పటికీ ఎలాంటి తొనుకు బనుకు లేకుండా పాదయాత్రను పూర్తి చేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజల వద్ద పాదయాత్ర చేసి మొత్తానికి అంటే భారీ మెజార్టీ 151 స్థానాల మెజార్టీని మన 151 ఫిగర్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి, జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంటుంది, ఆయన ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అప్పుడు జనాలకు తెలియదు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి పాలన కంటే ఆయనలో ఉండే ఆ వ్యక్తిత్వం పట్టుదల అనేది చూసుకున్నట్టయితే అంటే ఎన్ని ఎదురు దెబ్బలు తిరిగినా కానీ నా ప్రయత్నాన్ని నేను వదులుకోనని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా ఇవి ఎదురు దెబ్బలు కానీ చూడొచ్చు. ఏది కుటుంబ సభ్యులు దూరం అవడం, చెల్లెలు డైరెక్ట్గా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అక్కడ కనిపించడం, ఇవ్వడం, దాంతోపాటుగా వ్యూహకర్త ఇప్పటికి కూడా అయిపోయాక మేము జగన్మోహన్ రెడ్డితోటే ఉన్నామని వాళ్ళు బహిరంగ ప్రకటన చేస్తున్నప్పటికీ అధినేత వెళ్ళి చంద్రబాబు నాయుడుని ఎలా కలుస్తాడు అంటే ఇక్కడ రాష్ట్రాలు అక్కడ చెప్పాడు, అక్కడ రాష్ట్రాలు ఇక్కడ తీసుకొస్తాడా, లేకపోతే ఇరు పార్టీలకు పనిచేస్తాడా? ఇరు పార్టీలకు పనిచేసినప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆందోళన కలిగించే అంశాలే, జగన్మోహన్ రెడ్డిని చికాకు కల్పించే అవకాశం. అప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అండగా నిలిచిన ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా దూరం అవుతున్న సందర్భంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయ్యాడు. దాంతోపాటుగా అప్పుడున్న సానుభూతి లేదు, అప్పుడున్న ప్రజల్లో ఉన్న ఒక భావన లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలన చూడాలి, ఎలా ఉంటుంది చూద్దాం, ఒకసారి అవకాశం ఇవ్వాలనే అది లేదు. అంటే అవకాశం ఇచ్చారు, అయిపోయేది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవకాశాలన్నీ కూడా మూసుకుపోయారని చెప్పొచ్చు. అంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒంటరయ్యాడు, పరిపాలన చూశారు, ఏం జరుగుతుందో చూశారు. ఇప్పుడు ఓన్లీ గెలిపించేదంతా ఆయన పాలనే, ఆయన ఇచ్చిన స్కీమ్స్, ఆ లబ్ధిదారులు, ఆయన పెట్టుకున్న ఆశలు, ఇవి మాత్రమే ఆయనను గెలిపిస్తాయి. చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో. ఎలక్షన్స్ త్వరలోనే ఉన్నాయి, తర్వాత పరిణామాలు ఎదుర్కొంటే ఇక్కడ ఏమైనా ఫాస్ట్గా పరిణామాలు ఏమైనా మారుతాయా షర్మిల గారి విషయంలో కావచ్చు, ఎట్లా ఉండబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.